న్యూస్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. పలమనేరులో మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డికి రోజురోజుకు జనాదరణ పెరుగుతోంది. ఎన్నికల నేపథ్యంలో ఆయన ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమాన్ని గత 4-5 నెలలుగా నియోజకవర్గంలో చేపడుతున్నారు. ఆ మేరకు సోమవారం పలమనేరు పట్టణంలో ఆయన పర్యటన సాగింది. ఉప ఎన్నికల దొంగ ఓటర్ల వ్యవహారంలో అసలు సూత్రధారులు తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, డిప్యూటీ మేయర్ భూమన అభినయ్ రెడ్డి అని టీడీపీ సీనియర్ నాయకులు ఊకా విజయ్ కుమార్ పేర్కొన్నారు. తిరుపతి రాజధాని కావటం తథ్యమని, పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి ఏనాడు తిరుపతి రాజధాని అవుతుందని కాలజ్ఞానంలో చెప్పారని తిరుపతి మాజీ ఎంపీ డాక్టర్ చింతామోహన్ స్పష్టం చేశారు. పలమనేరులో మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డికి రోజురోజుకు జనాదరణ పెరుగుతోంది. ఎన్నికల నేపథ్యంలో ఆయన ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమాన్ని గత 4-5 నెలలుగా నియోజకవర్గంలో చేపడుతున్నారు. ఆ మేరకు సోమవారం పలమనేరు పట్టణంలో ఆయన పర్యటన సాగింది. ఈ సందర్భంగా వాడవాడల ఆయనకు జనం నీరాజనాలు పట్టారు. గజపూలమాలలు, శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన చరకా కాలనీ మరియు శ్రీనగర్ కాలనీలో పార్టీ జెండాను ఆవిష్కరించి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. వైకాపా ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై ఆయన విమర్శనాస్త్రాలు సంధించారు. ఆరోగ్యం ఆవిదా శోభామానం మహీయతే ధాన్యం ధనం పశుం బహుపుత్రలాభం బహుకీర్తిలాభం శత సంవత్సరం దీర్ఘ అమ్మవారి కుంకుమ పరిపూర్ణ దిగ్విజయ ప్రాప్తిరస్తు సర్వత్ర విజయానుకూల్యత సిద్ధిరస్తు. శతమానం స్వామి మాట్లాడాలని కంటిన్యూగా బిజీగా ఉన్నాం కదా టైం అమరణ గారి నాయకత్వం, అమరణ గారి నాయకత్వం. జై తెలుగుదేశం, జై తెలుగు. అమరణ గారిని స్వాగతం. ప్రశాంతంగా వాళ్ళ ఇళ్లలో నిద్రపోయేటువంటి పరిస్థితి లేదు. నేను ఇప్పుడు మాట్లాడతా, ఒక 2-3 ఇండ్లు లేకపోతే అయ్యా మేము మళ్ళీ ఈ ప్రభుత్వానికి ఓటేస్తే ఈ ఇల్లు కూడా మాకుంటుందో లేదో అనే భయం అయితే మాకుందని చెప్పి నేరుగా ఆ ప్రజానీకమే డైరెక్ట్ గా చెప్తా ఉన్నారంటే ఈ ప్రభుత్వం పైన ఎంత తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉందో ఈ 4.5 సంవత్సరంలో జగన్మోహన్ రెడ్డి ఎంత వ్యతిరేకతను కూడగట్టుకున్నాడో అర్థమవుతా ఉంది. అదే విధంగా ముఖ్యంగా చదువుకున్నటువంటి యువకులందరూ కూడా ఉన్నారు. వారందరి భవిష్యత్తు కూడా నాశనం అయిపోయేటువంటి ప్రమాదం ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ఆలోచన విధానాల వల్ల రేపు జరగబోతా ఉంది. ఆ నష్టం పూర్తిగా భవిష్యత్తు యువతకు నాశనంగా, వాళ్ళ భవిష్యత్తు నాశనం అయ్యేటువంటి పరిస్థితి క్లియర్ కట్ గా కనపడతా ఉంది. అందుకే నేను యువతకు ఒక మాట చెప్పదలుచుకున్నా, యువత మేలుకో, లేకపోతే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి విధానాలు మరొక్కసారి, ఎందుకంటే గత ఎన్నికలకు ముందు నేను యువకుల్ని నాకు ఒక్క అవకాశం ఇవ్వండి, నేను రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత తండ్రి లేనటువంటి బిడ్డను నాకు ఒక్క అవకాశం ఇవ్వండి అంటే ఆ రోజు అన్ని కులాలు మతాలకు వ్యతిరేకంగా అన్ని కులాలు మతాలు కూడా ఏది చూడకుండా, పార్టీలు చూడకుండా జగన్మోహన్ రెడ్డికి ఓటేసి ఈ రాష్ట్రంలో దాదాపు 151 సీట్లు ఆనాడు జగన్మోహన్ రెడ్డికి ఇస్తే ఈనాడు ఆ యొక్క అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఇష్టానురాజ్యంగా నేను చేసిందే చెల్లుతుందని నా ఎస్సీలు, నా బీసీలు, నా మైనారిటీలు అని చెప్పే జగన్మోహన్ రెడ్డి ఈ రోజు ఆ ఎస్టీలను, బీసీలను, మైనారిటీలను పూర్తిగా కూడా ఆర్థిక పరంగా, సామాజిక పరంగా అణగదొక్కేటువంటి పరిస్థితిని ఒక్కసారి మీరు అర్థం చేసుకోమని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. వాళ్ళ ఉద్యోగం చేసుకునేటువంటి పరిస్థితి లేదు. వాళ్ళ ఉద్యోగం నెల జీతం పూర్తిగా కూడా 4 రోజులు పనిచేస్తే నాకు జీతం నెలకు పడుతుందా లేదా తెలియనటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళకు రావాల్సినటువంటి పిఎఫ్లు కానీ, గ్రాట్యుటీ కానీ, అదే విధంగా ఎవరైతే మరి ఉద్యోగ విరమణ చేసినటువంటి విశ్రాంత ఉద్యోగులందరికీ కూడా నేను ఒక ఉద్యోగంతో మాట్లాడా. నాకు ఈ రోజు దాకా కూడా పెన్షన్ లేకుండా నన్ను దారుణంగా ఈ వయసులో నన్ను ఇబ్బంది పెడతా ఉంది ఈ ప్రభుత్వం. నిజంగా కూడా ఈ ప్రభుత్వాన్ని ఎప్పుడెప్పుడు నాకు అవకాశం వస్తే నేను ఇంటికి పంపిస్తానని చెప్పి రిటైర్డ్ ఎంప్లాయీస్ కూడా ఈ రోజు ఆ రకంగా మాట్లాడుతున్నారంటే ఈ ప్రభుత్వం పూర్తిగా కూడా
పతనావస్థకు చేరుకున్నది. అందుకే ఈరోజు ఉద్యోగస్తులు, యువకులు, మరి బలహీన వర్గాలు అందరూ కూడా ఏకతాటిపైన వచ్చి ఈ ప్రభుత్వాన్ని రాజకీయంగా, మరి అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించాల్సినటువంటి బాధ్యతను ప్రతి ఒక్కరూ తీసుకోవాలని చెప్పి సందర్భంగా కూడా తెలియజేసుకుంటూ, అందుకే ఈ రోజు పవన్ కళ్యాణ్ లాంటి నాయకుడు కూడా ఏమీ ఆశించకుండా ఒక నిజాయితీ నిబద్ధత కలిగినటువంటి నాయకుడు ఈ రోజు ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వల్ల ఈ రాష్ట్రంకు అన్యాయం జరుగుతుంది. అందుకే నేను ఈ రోజు చంద్రబాబు నాయుడు లాంటి విజన్ కలిగినటువంటి నాయకుడికి నేను మద్దతు ఇవ్వదలుచుకున్నా. నేను ఏమీ ఆశించకుండా ఈ రాష్ట్ర ప్రజల కోసం నేను కూడా కలిసి నడవాలనుకున్నానని చెప్పేటువంటి పరిస్థితి ఈ రోజు పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి చెప్తా ఉంటే, ఆయన మాటల ద్వారా ఈ రోజు యువకులందరూ కూడా ముందుకు వస్తా ఉన్నారు. రేపు ఖచ్చితంగా ఎప్పుడు ఎన్నికలు జరిగినా మరి అటు జనసేనకు సంబంధించినటువంటి యువత గాని, తెలుగుదేశం పార్టీలో అనుభవం కలిగినటువంటి నాయకుడు నాయకత్వంలో గాని ఖచ్చితంగా రేపు జనసేన తెలుగుదేశం ప్రభుత్వం ఈ రాష్ట్రంలో అధికారానికి రావడం తథ్యమని చెప్పి సందర్భంగా కూడా తెలియజేసుకుంటూ, మరి రాబోయే కాలంలో గత ప్రభుత్వంలో చాలా కార్యక్రమాలు చేశాం. ఈ యొక్క ప్రాంతం మొత్తం కూడా సీసీ రోడ్లు కానీ మీకు ఉన్నటువంటి అవసరాలన్నీ కంప్లీట్ చేశాం. ఇంకేదైనా మిగిలిపోయిన కార్యక్రమాలు ఉంటే ఖచ్చితంగా వాటిని పూర్తి చేయడానికి రేపు ఎన్నికలు అయిన తర్వాత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ కార్యక్రమాలన్నీ చేసి మీకు అందివ్వడానికి మేము సిద్ధంగా ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ, రేపు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి సైకిల్ గుర్తుపైన ఓట్లేసి మంచి మెజారిటీతో ఈ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు గెలిపించమని చెప్పి మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై తెలుగుదేశం, జై జనసేన. సోమవారం తిరుపతి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాయలసీమకు కావాల్సింది రాళ్లు కావని, రాజధాని అని అన్నారు. 2021లో తిరుపతిలో జరిగిన పార్లమెంట్ ఉప ఎన్నికల్లో అవకతవకలకు పూర్తి బాధ్యత జగన్మోహన్ రెడ్డిదేనని, కేంద్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించి రాష్ట్రపతి పరిపాలన ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. షర్మిలమ్మ రాష్ట్రానికి కాబోయే మహిళా ముఖ్యమంత్రినని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి దేవుడు పంపిన దూత అని కొనియాడారు. తను ఇచ్చాపురం నుండి చిత్తూరు వరకు పర్యటించారని, ప్రతి చోట మహిళలందరూ షర్మిలమ్మ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారని, అలాగే ప్రజలందరూ కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నారని అన్నారు. ఈ విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఏం జరగాలంటే ఏందని నేను దగ్గర భార్యాభర్తలు పోతా ఉంటే దగ్గర పోతే రాజధాని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారా తిరుపతి చుట్టుపక్కల ప్రాంతాల్లో. కాంగ్రెస్ పార్టీతో నేను ఇంకా మాట్లాడలేదు. ఆ సమయం సందర్భం వచ్చినప్పుడు తప్పనిసరిగా మాట్లాడతానే. నేను వీరబ్రహ్మేంద్ర స్వామి గారి ఇచ్చినటువంటి కాలజ్ఞానంలో రాసినటువంటి స్ఫూర్తితో నేను మాట్లాడుతున్నాను. నాకు నమ్మకం ఉంది. చేపలు వస్తాయి, గండు చేపలు వస్తాయి అన్నాడు తిరుపతిలో. ఎట్టొస్తాయని చూశాను, మొన్న చూశాను 2 ఏళ్ల క్రితం వరదల్లో 5 కిలోలు చేపలు కూడా వచ్చాయి. ఎందుకంటే మనకు వేరే మార్గం లేదు. ప్రాంతం రాయలసీమ అభివృద్ధి కావాలంటే ఇక వేరేది లేనే లేదు. రాష్ట్రంలో షర్మిల పర్యటన ద్వారా కాంగ్రెస్ పార్టీ బలపడిందా, లేదంటే కాంగ్రెస్ పార్టీ సొంతంగానే బలం పెరిగిందని చెప్తారు? అయ్యా, షర్మిలమ్మ ముఖ్యమంత్రి కాబోతా ఉంది. మహిళలంతా కోరుకుంటున్నారు. అన్ని పార్టీలకు సంబంధించిన మహిళలు ఏమి పక్క రాష్ట్రంలో ముఖ్యమంత్రి మహిళ కాగా ఇక్కడ వాళ్ళు ఎందుకు కాకూడదని కోరుకుంటున్నారు. మరి కాంగ్రెస్ పార్టీ పట్ల చాలా అభిమానం పెరిగింది ఈరోజు. షర్మిలమ్మ రాక ముందు కూడా. కారణం ఏంటంటే గత 10 సంవత్సరాలుగా ప్రాంతీయ పార్టీలు, చంద్రబాబు పార్టీ కానీ జగన్ పార్టీ కానీ, వాళ్ళకి పేదవాళ్ళకి ఆ స్ఫూర్తి నీలేకపోయింది. ఈ ప్రభుత్వం మీది అని వాళ్ళు కోరుకుంటుంది అంటే ఈ ప్రభుత్వం మాది కావాలి అని. పేదవాళ్ళు దిక్కులేని వాళ్ళుగా ఈరోజు ఉన్నారు, ఆకలితో ఉన్నారు, కష్టాల్లో ఉన్నారు, అప్పుల్లో ఉన్నారు. ప్రతి పేదవాడు 1,00,000, 2 లక్షలు, 3 లక్షలు అప్పుల్లో వాళ్ళు చచ్చిపోతా ఉన్నారు. వాళ్ళ గవర్నమెంట్ కావాలని కోరుకుంటా ఉన్నారా? ఈ పరిస్థితుల్లో ఆమె రావడం ఇది భగవదేచ్ఛ, భగవంతుడే పంపించాడని నేను నిన్న సాయంకాలం కూడా చెప్పాను.
ఇది భగవంతుడి నిర్ణయం అమ్మా, మీరు రావడం, మీరు అదృష్టవంతులు అని కూడా చెప్పాను. ఖచ్చితంగా ఆమె ముఖ్యమంత్రి కాబోతుంది 24లోని. అంటే ఒకటిసారి షర్మిల ప్రతి మీటింగ్లో వైఎస్ పేరును ప్రస్తావిస్తోంది, మరోవైపు వైఎస్ఆర్సీపీ కూడా వైఎస్ పేరునే ప్రస్తావిస్తోంది. అంటే కాంగ్రెస్ పార్టీని ఓన్ చేసుకునే ప్రయత్నమా, లేదంటే రాజశేఖర్ రెడ్డి ఇమేజ్ని పెంచే ప్రయత్నం చేస్తుందని చెప్పేస్తారు. ఇక్కడ రాహుల్ గాంధీ లేదంటే సోనియా గాంధీ సంబంధించి ఎక్కడ ప్రకటన లేవు, కేవలం వైఎస్ ప్రతి మాటలోనూ వైఎస్ఏ ఉన్నాడు. అయ్యా ఇప్పుడు వైఎస్ కూడా మావాడే, కాంగ్రెస్ వాడే, కాంగ్రెసే చేసింది ఆయన ముఖ్యమంత్రి. కొన్నాళ్ళు విజయభాస్కర్ రెడ్డి గురించి మాట్లాడేవాళ్ళు, కొన్నాళ్ళు జనార్దన్ రెడ్డి గురించి, కొన్నాళ్ళు చెన్నారెడ్డి గురించి. ఇది మామూలు సహజం. మరి రాబోయే పెళ్ళైన తర్వాత ఆమె స్పీచ్ల్లో మార్పు వస్తుంది. ఇప్పుడు పెళ్లి ప్రిపరేషన్స్లో ఉన్నారు, అయిపోయిన తర్వాత ఖచ్చితంగా మీరు అనుకున్నట్టే జరుగుతుంది. ఇనిషియల్ స్టేజెస్ కదా, తండ్రి అంటే అభిమానం, మాకు కూడా ఆయన ఫ్రెండు. మరి ఇందిరాగాంధీ వస్తుంది ఆ పిక్చర్లోకి. సోషల్ మీడియాలో షర్మిలపై పెద్ద ఎత్తున దాడి జరుగుతుంది, దాన్ని ఖండిస్తూ ఉంది. కాంగ్రెస్ పార్టీ ఏం యాక్ట్ చేయబోతుంది? షర్మిల పైన ఈగ వాలినా కూడా కాంగ్రెస్ పార్టీ వస్తుంది. ఆయన యాత్రలో ఉండి కూడా రాహుల్ గాంధీ దాన్ని కండెమ్ చేశాడు, మీ అందరం కండెమ్ చేస్తున్నాం. షర్మిలమ్మ ఇప్పుడు మా బిడ్డ, ఆమె మా కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నాయకురాలు, ఆయన సంపూర్ణ మద్దతు ఇస్తున్నాం. నేను రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఎయిర్పోర్ట్ వస్తే పోయేవాడిని కాదు. నిన్న వెళ్ళాను, నేను ఎయిర్పోర్ట్కి పోయి ఆమె రిసీవ్ చేసుకున్నాను. మరి అంతేకాదు, రాజశేఖర్ రెడ్డికి నేను ఒక్క ఫ్లెక్సీ పెట్టలా, నిన్న మొత్తం ఫ్లెక్సీలు 100ల సంఖ్యలో నేనే పెట్టించా, నేనే ప్రింట్ చేయించా. ఈయన పోయి ఆయన చేత పోయి కల్పించా. కారణం ఏంటంటే మేము కష్టాల్లో ఉన్నప్పుడు ఆ అమ్మ వచ్చింది, ఆదుకునేదానికి వచ్చింది. మేము ఆమెని చాలా చాలా గౌరవంగా, చాలా సహృదయంగా మేము ఆహ్వానిస్తున్నాం. రాత్రి 9 గంటల వరకు నేను ఎయిర్పోర్ట్లో ఉన్నా. రాజశేఖర్ రెడ్డి ఎన్నోసార్లు 100 సార్లు వచ్చి ఉంటాడు, నేను అసలు పట్టించుకోలేదు. నేను వెళ్ళి ఆమెని సాదరంగా సాగనంపించి అమ్మ హ్యాపీ ల్యాండింగ్ అని చెప్పి పంపించాను. మేము ఆమెను గౌరవిస్తున్నాం మనస్ఫూర్తిగా. నేను ఒకటి అనుకున్నాను, రాజశేఖర్ రెడ్డితో నాకు గ్యాప్ ఉంది, వాళ్ళ బిడ్డతో నాకేం చిన్న, నా కూతురుతో సమానం అని నేను ఆమెను చాలా గౌరవిస్తాను. ఇంకో ఈమె కూడా ఉంది, ఈఎం ఎందుకు రాకూడదు? పెద్ద రీజన్ వాడి నుంచి వచ్చింది, పరిస్థితులు ప్రభావం. అయ్యా ఇంకేమైనా ప్రశ్నలు అడుగుతారా రాజుగారు? ఇంకొకటి ఏదన్నా అడగండి. సారీ, నేను కావాలనే 10 గంటలకు పెట్టాను ఈరోజు. ఎందుకనంటే రాజధాని వార్త పోవటం లేదు జనాల్లోకి. అందుకొరకే నేను 11 గంటలంటే లంచ్ బ్రేక్లు ఎన్ని వస్తాయని చెప్పి ముందుగానే 10కే మొదలు పెట్టాను. మీకు శ్రమ ఇచ్చిన దాన్ని క్షమించండి. మంచిదండి, నమస్తే. ఎంపీ బై ఎలక్షన్స్లో జరిగిన ఈ సందర్భంగా టీడీపీ సీనియర్ నాయకులు ఊకా విజయ్ కుమార్ మాట్లాడుతూ ఎన్నికల సంఘం సూత్రధారులపై చర్యలు తీసుకోవాలని అన్నారు. భూమన కుటుంబం ఎన్నికల్లో పోటీ చేసే అర్హత లేకుండా ప్రకటించాలన్నారు. ఉప ఎన్నికల్లో ప్రజాస్వామ్యాన్ని అధికార పార్టీ నేతలు కూనీ చేశారని, భూమన అభినయ్ రెడ్డి షాడో ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నాడని అన్నారు. వైసీపీ అభ్యర్థి అభినయ్ రెడ్డిని తిరుపతి ప్రజలు నమ్మవద్దని, కల్లబొల్లి మాటలతో ప్రజలను మభ్యపెట్టాలని అభినయ్ రెడ్డి ప్రయత్నిస్తున్నాడని అన్నారు. రానున్న ప్రధాన ఎన్నికలు సక్రమంగా జరుగుతున్నాయన్న నమ్మకం పోతుందని, బిఎల్ఓలు నిజాయితీగా పనిచేయండి అన్నారు. వైసీపీకి సపోర్ట్ చేస్తే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని, ఓటర్ల జాబితాను సరిదిద్దిన తర్వాతనే విడుదల చేయాలన్నారు. కేవలం పాత్రదారులు మాత్రమే. మరి సూత్రధారులు ఎవరన్న విషయం అందరికీ తెలుసు. తిరుపతిలో ఈ దొంగ ఓట్ల మీద ఎవరైతే దగ్గరుండి 34,000 ఎపిక్ కార్డ్స్ని డౌన్లోడ్ చేసుకున్నారో దానికి సంబంధించి మన తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి కావచ్చు, వారి తనయుడు కావచ్చు, చంద్రగిరి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కావచ్చు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా సూత్రధారులు. మరి ఎవరైతే అధికారులు
ఈ ప్రతినిధుల యొక్క ప్రలోభాలకి లొంగి ఈ దొంగ ఓట్ల వ్యవహారంలో వాళ్ళకి సహాయ సహకారాలు అందించారో వారిని మాత్రం సస్పెండ్ చేశారు. మరి దీనికి బాధ్యులైనటువంటి ఆ ప్రజాప్రతినిధుల మీద మాత్రం ఎటువంటి చర్యలు లేవు. మేము ఈ సందర్భంగా మీడియా ద్వారా ఎలక్షన్ కమిషన్ని ఒకటే సూటిగా ప్రశ్నిస్తున్నాం. మరి ఈ పాత్రదారుల మీద తీసుకున్నటువంటి చర్యలనే కాకుండా ఎవరైతే సూత్రధారులు ఉన్నారో వారిని కూడా ఏదైతే ఒక ఎన్నికల్లో అనర్హులుగా ప్రకటిస్తూ ఖచ్చితంగా ఈ ఎలక్షన్ కమిషన్ ఒక నిర్ణయాన్ని తీసుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మేము ఈ సందర్భంగా ఒకటే అడుగుతున్నాం. ఏదైనా ఒక హత్య ప్రయత్నం కనుక జరిగి ఆ హత్యా నేరంలో మీరు దర్యాప్తు చేసేటప్పుడు ఎవరైతే ఆ హత్యను చేశారో వారిని, అలాగే ఎవరైతే ఆ హత్యని చేయించారో వారిని కూడా మీ దర్యాప్తు ద్వారా బయటకు తీసుకొచ్చి హత్య చేసిన వాళ్ళకే కాకుండా చేయించిన వాళ్ళకు కూడా ఎన్నో సందర్భాల్లో ఉరి శిక్షలు, యావజ్జీవ కారాగార శిక్షలు పడిన సందర్భాలు మనం చాలా కాలంగా చూస్తున్నాం. కానీ ఇక్కడ ప్రజాస్వామ్యాన్ని హత్య చేసి రాజ్యాంగాన్ని కూనీ చేసి మన ప్రజాస్వామ్య విలువలకు తూట్లు పొడిచినటువంటి ఈ దొంగ ఓట్ల వ్యవహారంలో సూత్రధారులను మాత్రం ఎందుకు మీరు వదిలిపెడుతున్నారని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను సూటిగా ఎలక్షన్ కమిషన్ని ప్రశ్నిస్తూ మేము ఒకటే అడుగుతూ ఉన్నాం. ఒక ఐఏఎస్ అధికారి, ఐఏఎస్ అధికారి కావాలంటే ఎంత కష్టపడాలి, ఎలా చదువుకోవాలి, చదువుకున్న తర్వాత ఐఏఎస్ సాధించిన తర్వాత అతను తన గౌరవప్రదమైన ప్రజా జీవితానికి ఎటువంటి భంగం కలగకుండా వారు పరిపాలన సాగించాల్సిన పరిస్థితి వారి భుజాల మీద ఉంటుంది. మరి అటువంటి ఐఏఎస్ అధికారులందరినీ కూడా ఒక ప్రలోభాలకి లొంగే విధంగా వారి దగ్గర ఇటువంటి తప్పులు చేయించి వాళ్ళ యొక్క మనోభావాలను దెబ్బతీస్తూ ఈరోజు వారికి సమాజంలో ఉన్న గౌరవాన్ని కానీ, అలాగే వాళ్ళ కుటుంబ గౌరవాన్ని కానీ, వాళ్ళ వ్యక్తిగత గౌరవాన్ని కానీ తల దించుకునేలాగా ఈ ప్రభుత్వం అంటే వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారంటే నిజంగా ఇది ప్రజాస్వామ్యానికి సిగ్గుచేటని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు ఎవరైతే ఇక్కడ కరుణాకర్ రెడ్డి కావచ్చు, వారి తనయుడు అభినయ్ రెడ్డి కావచ్చు, అరే ఏమాత్రం పశ్చాత్తాపం లేకుండా, సిగ్గు ఎగ్గు లేకుండా నా వల్ల ఇంతమంది అధికారులు సస్పెండ్ గురయ్యారు అన్న పశ్చాత్తాపం ఏమీ లేకుండా ఈరోజు ఎన్నికల్లో నన్ను గెలిపించండి అంటూ తన పార్టీకి తాను ఎన్నికల ప్రచారం చేసుకుంటున్నాడు. గత 2019 ఎన్నికల్లో ఏదైతే తన తండ్రిని ఇంటింటికి కూడా తిరిగి మా నాన్నను నమ్మండి, మా నాన్నకు ఒక్కసారి అవకాశం ఇవ్వండి అంటూ ఇల్లు తిరిగి మీకు నేను బాధ్యుడిగా ఉంటాను, మా నాన్నతో సంబంధం లేదు అంటూ ఇల్లు తిరిగి ఆ రోజు తిరుపతి ప్రజల్ని ఎలాగైతే మోసపుచ్చి సావు తప్పి కన్ను లొట్టపోయి ఒక ఎన్నికల్లో గెలిచాడో, గెలిచిన తర్వాత అతని దురాగతాలు కావచ్చు, దురాక్రమణలు కావచ్చు, అవినీతి కావచ్చు, వీటన్నిటినీ కూడా తిరుపతి ప్రజలు చూస్తున్నారు. కానీ ఈరోజు మళ్ళీ గతంలో మా నాన్నని గెలిపించారు, ఈసారి మళ్ళీ నాకు ఒక అవకాశం ఇవ్వండి, నన్ను ఒక్కసారి గెలిపించండి అంటూ ఇల్లు తిరుగుతున్నాడు. అయ్యా అభినయ్ రెడ్డి, ఆల్రెడీ నిన్ను చూసేశారు, నువ్వు జగన్మోహన్ రెడ్డికి ఏమాత్రం తక్కువ కాదు. ఆ రోజు రాజశేఖర్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా అయితే తండ్రి పదవిని అడ్డం పెట్టుకొని అన్ని ఆర్థిక నేరాల్లో కూడా ఒక పెద్ద ఆంధ్ర రాష్ట్రంలో 1,00,000 కోట్ల కుంభకోణాన్ని నీ మీద మోపినప్పుడు, అంటే తర్వాత ఆయన మళ్ళీ ఒక్క ఛాన్స్ అని మళ్ళీ వచ్చినప్పుడు ఈరోజు తండ్రి అధికారంలో ఉంటేనే 1,00,000 కోట్లు, మరి ఈరోజు ఆయనే అధికారంలో ఉన్నాడు. ఎన్ని లక్షల కోట్లు మనం లెక్క చెప్పలేని పరిస్థితి ఆయన అక్రమార్జన.
అదేవిధంగా ఏదైతే కరుణాకర్ రెడ్డి కుమారుడు ఉన్నాడో ఈరోజు తండ్రి పదవిని అడ్డం పెట్టుకొని ఆయన ఎమ్మెల్యే షాడో ఎమ్మెల్యేనా తెలియదు, లేదు డిప్యూటీ మేయరా తెలీదు, లేదు మేయరా తెలీదు. ఈ 3 పదవులకు అతీతంగా అతను తానే మొత్తం ఈ తిరుపతిని అంతా కూడా నడిపిస్తూ తిరుపతిని ప్రశాంతతను కావచ్చు, తిరుపతి యొక్క పవిత్ర పుణ్యక్షేత్రమైనటువంటి ఈ తిరుపతి ప్రశాంతతను దెబ్బతీస్తూ ఎన్నో దౌర్జన్యాలు దురాగతాలకు పాల్పడుతూ ఎన్నో వందల కోట్ల రూపాయల అవినీతిలో కూరుకుపోయినటువంటి వ్యక్తి ఈ అభినయ్ రెడ్డి. మళ్ళీ నిన్ను కనుక ఈ తిరుపతి ప్రజలు నమ్మితే తిరుపతి ప్రశాంతత, వెంకటేశ్వర స్వామి పవిత్రత కూడా కనుమరుగవుతాయి. కాబట్టి నేను తిరుపతి ప్రజలను ఒక్కటే కోరుకుంటున్నాను, నమ్మద్దండి ఈ కరుణాకర్ రెడ్డి కొడుకును నమ్మద్దండి. ఆయన వస్తాడు, నన్ను నమ్మండి అంటాడు, పాద నమస్కారాలు చేస్తాడు, ఈ ఒక్కసారికి పాద నమస్కారాలు చేస్తాడు, కానీ తర్వాత మన నెత్తిన కూర్చొని నాట్యం ఆడతాడని చెప్పి కూడా తిరుపతి ప్రజలందరికీ కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, నేను మళ్ళీ ఒక్కసారి ఈ తిరుపతిలోని అధికారులందరినీ కూడా కోరుకుంటున్నాను. అయ్యా అధికారులందరూ కూడా మీరు దాదాపు 40 సంవత్సరాలు సర్వీసులో ఉండే ఉద్యోగస్తులు, కేవలం 5 సంవత్సరాలు రాజకీయాల పదవుల్లో ఉండే వాళ్ళ యొక్క ప్రలోభాలకు లొంగి మీరు ఈరోజు వాళ్ళ మాటలు తలొక్కి ఇన్ని అవమానాలు భరించాల్సిన అవసరం మీకుందా అని కూడా ఈ సందర్భంగా నేను వాళ్ళందరినీ కూడా కోరుకుంటూ, దయచేసి గతంలో జరిగిపోయిన దాన్ని పక్కన పెట్టి ఈరోజు జరగాల్సిన దాన్ని కూడా మనం ఖచ్చితంగా ఏదైతే ఇప్పుడైతే మున్సిపల్ కమిషనర్లు కావచ్చు, మున్సిపల్ అధికారులు కావచ్చు, ప్రతి ఒక్కరు పోలీసు అధికారులు కావచ్చు, ఇటువంటి చర్యల్లో మీరు పాల్పడకుండా ఎన్నికల్ని సజావుగా జరిగేటట్లు మీరందరూ కూడా మా ప్రజలకి అలాగే ప్రతిపక్ష పార్టీలకు అందరికీ కూడా సహకరించి ఎన్నికలు సజావుగా జరిగేలాగా కూడా చేయాలని ఈ సందర్భంగా కోరుకుంటూ, నేను మళ్ళీ ఎవరైతే ఈ బిఎల్ఓలు వీళ్ళందరూ ఉన్నారో వాళ్ళందరికీ ఈ మీడియా ముఖంగా కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా, అయ్యా ఎవరైతే బిఎల్ఓలు ఉన్నారో ఈరోజు జరుగుతున్న దొంగ ఓట్ల తతంగమంతా కూడా వాళ్ళ వాలంటీర్లు తీసుకొచ్చే దొంగ ఓట్లని సచివాలయాల ద్వారా దొంగ ఓట్లను ఎక్కిస్తున్నారు. వాళ్ళకేమి ఇప్పుడు ఈరోజు తిరిగినట్టే దర్జాగా కరుణాకర్ రెడ్డి కావచ్చు, వాళ్ళ అబ్బాయి కావచ్చు తిరుగుతూనే ఉంటారు. కానీ మొదట బలయ్యేది మీరు. ఏదైనా దొంగ ఓట్లని ఎంక్వైరీకి వస్తే, ఎలక్షన్ కమిషన్ ఎంక్వైరీకి వస్తే మొదటగా బలయ్యేది మీరు. కాబట్టి దయచేసి మీ విధులు మీరు ఖచ్చితంగా నిర్వర్తించండి, ఎవరి ప్రలోభాలకి లొంగకండి. ఇప్పటికే సమయం మించిపోయింది లేదు. ఏవైతే దొంగ ఓట్లు ఉన్నాయో అవన్నీ కూడా సచివాలయాల్లోని బిఎల్ఓలు అందరికీ కూడా తెలుసు. మీరు నిజాయితీగా పోయేసి ఎవరైతే కమిషనర్ గారు ఉన్నారో వారికి ఇవన్నీ కూడా ఫేక్ ఓట్లు, ఇవి డబుల్ ఎంట్రీలు అని కనుక మీరు వాళ్ళకి సమర్పించినట్టయితే చివరి అవకాశంగా వాళ్ళు ఇవన్నిటిని కూడా తీసేసే అవకాశం ఉంటుంది. మీ ఉద్యోగాల్ని, మీ కుటుంబ బాధ్యతల్ని మీరు కాపాడుకున్నట్టు ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఎలక్షన్ కమిషన్ కూడా మేము ఈ సందర్భంగా ఒకటే తెలియజేస్తున్నాం, ఏదైతే తిరుపతిలో ఇన్ని అవకతవకలు జరిగిన ఓటర్ లిస్టులు ఉన్నాయో ఆలస్యమైనా పర్వాలేదు, ఎంత ఆలస్యమైనా పర్వాలేదు, పూర్తిగా ఈ ఓటర్ లిస్టులన్నింటినీ కూడా సర్వే చేయించి ప్రతి ఒక్క